వెల్కమ్ టు వైట్ బ్రాండ్ న్యూస్. నేను మీ శివాని. ఇక ఈ రోజు వివరాల్లోకి వెళ్తే తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 23 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి తరలించారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న భౌతిక దేహాన్ని సందర్శించుకోవడానికి సినీ రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరిగా మొక్కిలి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మొక్కిలి వెళ్లారు. తారకరత్న భౌతిక దేహాన్ని సందర్శించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే తారకరత్న మరణం చాలా బాధాకరమన్న బాబు ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృత్యువుతో పోరాడి చనిపోవడం బాధాకరమన్నారు. చిన్న వయసులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన తారకరత్న అమరావతి మూవీకి నంది అవార్డు తీసుకున్నారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో తారకరత్న ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక తారకరత్నను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఎన్ని చేసినా భగవంతుడు సహకరించలేదని వాపోయారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరు తారకరత్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనా బంధుత్వం పరంగా తారకరత్న మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వరుసకు కూతురు అవుతారు. బాగా దగ్గర బంధువు. అందుకే తారకరత్నను బెంగళూరు ఆసుపత్రికి తరలించారని తెలియగానే సాయిరెడ్డి అక్కడికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. బాలకృష్ణ తీసుకుంటున్న ప్రత్యేక కేర్కి కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఇవాళ తారకరత్నకు నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. కాసేపటికి చంద్రబాబు రావడంతో ఆయనతోనూ మాట్లాడారు. నందమూరి తారకరత్నకు టీడీపీ అధినేత చంద్రబాబు మావయ్య అవుతారు. అటు అలేఖ్యారెడ్డి తరపున విజయసాయిరెడ్డికి కూడా మావయ్య అవుతారు. ఈ బంధుత్వం లెక్కన చూస్తే చంద్రబాబు, విజయసాయిరెడ్డి వరుసకు సోదరులు అవుతారు. తారకరత్నకు నివాళులు అర్పించిన సందర్భంలో ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపించింది. రాజకీయాల పరమైన వైరమున్న కుటుంబ వ్యవహారం కావడంతో తారకరత్న ఫ్యామిలీ విషయంపై ఇద్దరు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు పలు టర్న్లు తీసుకుంటోంది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ నోటీసులు పంపించింది. అవినాష్ రెడ్డిని ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో, భాస్కర్ రెడ్డిని ఈ నెల 23న పులివెందులలో విచారిస్తామని నోటీసుల్లో పేర్కొంది. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఆ రోజు విచారణకు హాజరు కాలేనట్టు భాస్కర్ రెడ్డి సమయం కోరినట్లు సమాచారం. కాగా గతంలో సిబిఐ అధికారులు సిఆర్సిపి 160 సెక్షన్ కింద అవినాష్కు నోటీసులు ఇచ్చారు. గత నెల 28న విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఒక రోజు వ్యవధిలోనే తండ్రి కుమారులను విచారణకు సిబిఐ పిలవడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గర నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుదోవ పట్టించేలా వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరారు. మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఫిబ్రవరి 16న తెలంగాణ హైకోర్టులో వివేక సతీమణి సౌభాగ్యమ్మ ఇంప్లిమెంట్ పిటిషన్ దాఖలు చేశారు. 2019 మార్చి 15 తెల్లవారుజామున వివేక హత్యకు గురయ్యారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. సిబిఐ దర్యాప్తు చేపట్టి నేర అభియోగ పత్రాలు దాఖలు చేసిందని, సిబిఐ అధికారులు 5గురిని నిందితులుగా పేర్కొన్నారని వివేక భార్య పేర్కొన్నారు. కాగా వైఎస్ వివేక హత్య కేసులో A2 నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పులివెందులకు చెందిన సునీల్ను సిబిఐ 2021 ఆగస్టులో గోవాలో అరెస్ట్ చేసింది. గతంలో సునీల్ యాదవ్కు బెయిల్ ఇచ్చేందుకు కడప జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టు నిరాకరించాయి. అనంతరం సుప్రీంకోర్టు వైఎస్ వివేక హత్య కేసును హైదరాబాద్కు బదిలీ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టులో సునీల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. సునీల్ యాదవ్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు. సంధ్య కన్వెన్షన్ ఎండి సంధ్య శ్రీధర్ రావు మరోసారి అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ అవడం ఆయనకు 4గోసారి. తాజాగా బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసి శ్రీధర్ మరోసారి పోలీసులకు చిక్కాడు. ట్రాక్టర్లు ఇప్పిస్తానని చెప్పి 250 కోట్ల మేర ముంచేసినట్టుగా పోలీసులకు అమితాబ్ బంధువులు ఫిర్యాదు చేశారు. అమితాబ్ బంధువులు ఫిర్యాదుతో సంధ్య శ్రీధర్ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఇదిలా ఉంటే గత ఏడాది గచ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్పై దాడి చేసిన శ్రీధర్ రావు తెరపైకి రావడంతో బంధువులంతా పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు.
పుట్టలో నుంచి ఒక్కొక్కటిగా పాములు బయటకి వచ్చినట్లు శ్రీధర్ రావు అరాచకానికి మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి. దాడి చేస్తున్న సీసీటీవీ దృశ్యాలు బయటికి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు శ్రీధర్ రావు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీధర్ రావుపై కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్న తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. షాప్ను ఓపెన్ చేయనివ్వకుండా తన మనుషులతో దౌర్జన్యం చేస్తున్నాడని వాపోతున్నాడు. కోర్టు ఆదేశాలను పోలీసులను కూడా శ్రీధర్ లెక్క చేయడం లేదంటున్నాడు ఖుషిచందన్. ఒక చోట కాదు, ఒక కేసు కాదు, అనేక నేరాల్లో అరెస్ట్ అయిన శ్రీధర్ రావు బెయిల్పై బయట తిరుగుతున్నాడు. అయితే అరెస్ట్ అవడం, బెయిల్పై బయటకు రావడం శ్రీధర్ రావుకి అలవాటుగా మారిపోయిందంటున్నారు బాధితులు. ఢిల్లీలోని ఏఐఎంఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగులు రాళ్లు దాడి చేశారు. రాళ్ల దాడితో ఓవైసీ ఇంటి కిటికీలు మొత్తం ధ్వంసమయ్యాయి. ఈ ఘటనను ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. ఇంటిపై రాళ్ల దాడి జరిగిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ పోలీసులను సంప్రదించి ఘటనపై సమాచారం అందించారు. ఢిల్లీలోని తన నివాసంపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారని ఏఐఎంఎంఐ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ సంఘటన సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అశోక్ రోడ్ ప్రాంతంలో జరిగింది. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఓవైసీ ఇంటికి వెళ్లి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించింది. అయితే ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి ఇదే ఫస్ట్ టైం కాదు, 4గోసారి. గతంలో 3 సార్లు ఢిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై అటాక్ చేశారు దుండగులు. దేశ రాజధాని ఢిల్లీలోని అశోక రోడ్లోని అసదుద్దీన్ ఓవైసీ నివాసం ఇది. ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. దుండగుల రాళ్లు దాడిలో ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ పర్యటనలో ఉన్న తను ఢిల్లీలోని తన నివాసానికి చేరుకునేసరికి కిటికీలు అద్దాలు పగిలిపోయాయని, ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అసదుద్దీన్. అంతేకాదు, తన నివాసంపై దాడి చేయడం ఇది 4గోసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటి పరిసరాలలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లేఖ రాశారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో దుండగులు నివాసంపై రాళ్లు రువ్వారు. ఏఐఎంఎంఐ అధినేత ఓవైసీ తన నివాసంపై దాడి చేయడం ఇది 4గోసారి. తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో తగినంత సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, వాటిని యాక్సెస్ చేయవచ్చని, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆయన అన్నారు. దీనిపై పార్లమెంటు స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఓవైసీ 2 రోజులు రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఏఐఎంఎంఐ అధినేత ఓవైసీ ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. మదిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. బట్టి విక్రమార్క మాటల వెనుక ఆంతర్యం ఏంటి అనేది కాంగ్రెస్ సహా పలు పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడు గ్రామంలో శనివారం నిర్వహించిన మహాశివరాత్రి జాతరలో పాల్గొన్న మదిర ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క పలు వ్యాఖ్యలు చేశారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించిన బట్టి విక్రమార్క అనంతరం మాట్లాడిన మాటలు అటు కాంగ్రెస్ ఇటు రాజకీయంగా ఆలోచింపజేస్తున్నాయి. మదిర నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పనులు చేయనంటూ బట్టి వ్యాఖ్యానించారు. చిన్న పొరపాట్లు చేసినా నాకు వెనువెంట ఉండి 3 సార్లు గెలిపించారని చెప్పారు బట్టి. అభివృద్ధి విషయంలో మదిర ప్రజలు తలెత్తుకొని తిరిగేలా నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానన్నారు. చిన్న పొరపాట్లు చేసినా తన వెంట ఉండి ఓట్లు వేసి తనను 3 సార్లు గెలిపించారంటూ పేర్కొన్నారు. మదిర నియోజకవర్గ ప్రజలు తలెత్తుకుని తిరిగేలా నియోజకవర్గం వ్యాప్తిగా ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు. భగవంతుడు పరమశివుడు కరుణిస్తే మదిర నియోజకవర్గమే ఈ రాష్ట్రానికే ఒక దిశగా చూపేలా పరిస్థితులు వస్తాయని ఆశించినట్లు పేర్కొన్నారు. కాగా బట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు టీపీసీసీ వర్గాలతో పాటు ఖమ్మం రాజకీయంలో కూడా చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటలు తూటాలు రోజు రోజుకు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా ప్రధాని మోడీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లాలోని బిఆర్ఎం ఉక్కు కర్మాగారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశపూర్వకంగానే మొండి చేయి చూపారని ఆరోపించారు. తన మిత్రుడైన అదానీకి లబ్ధి చేకూరేందుకే సెటైర్లు వేశారు. ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి రాకపోవడం వెనుకున్న ప్రధాన నిర్వాకాన్ని టీఎస్ఎండీసీసీ చైర్మన్ క్రిషంగ్ వెల్లడించనున్నారు.
దేశ ప్రజల ప్రయోజనాల కంటే తన స్నేహితుడి ప్రయోజనాలే ప్రధానికి ఎక్కువ అయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్లోని బైడిల్లా నుంచి బీఆర్ఎం ఉక్కు పరిశ్రమకు మొండి ఇనుమను సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి గతంలో లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ పీఎం మోడీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. అదానీ కంపెనీ, కొరియన్ కంపెనీ అయిన వాస్కోలో దాదాపు 38,000 కోట్ల స్టీల్ మిల్ ఒప్పందంపై సంతకాలు చేశామని అన్నారు మంత్రి కేటీఆర్. ఈ కారణంగానే బీఆర్ఎం ఉక్కు పరిశ్రమకు మొండి చేయి చూపారని అన్నారు. మంచి పరిశోధన చేసి వాస్తవాలను బయట పెట్టారంటూ కిషన్ను అభినందించారు. బీఆర్ఎంకి ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలిసిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయం ఏడుపాయలు వనదుర్గ భవానీ ఆలయాన్ని పర్యటన కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సొంత రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడుపాయలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. ఏటా నిధులు కేటాయిస్తామన్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దూసుకుపోతుందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఏడుపాయల్లో ప్రారంభమైన సహా మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరైన మంత్రి ఈ కామెంట్స్ చేశారు. సస్పెన్స్ వీడింది, ఊహాగానాలకు తెరపడింది. బీజేపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమయ్యింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తన అనుచరులతో సమావేశమైన కన్నా అనంతరం టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నట్లు వెల్లడించారు. అనుచరులతో దాదాపు 4 గంటల పాటు సమావేశమైన కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్ ప్రణాళిక, ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణం ఆయన సారథ్యంలోనే సాధ్యం అవుతుందని ముక్కంఠంతో వారంతా తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థుడు కావాలని, అందుకు చంద్రబాబే సరైన వ్యక్తి అని వారంతా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయం మేరకు టీడీపీలో చేరాలని కన్నా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న మధ్యాహ్నం గుంటూరులోని కన్నావారి తోటలోని తన నివాసం నుంచి మద్దతుదారులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారు. ఆయనతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన వారు కూడా అదే రోజున టీడీపీ కండువా కప్పుకుంటారు. తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళసాయి ఒక కార్యక్రమంలో అదుపు తప్పి కాలు జారి కింద పడిపోయారు. మామల్లపురం సమీపంలోని పత్తిపూల గ్రామంలో హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం జరిగింది. ఇది మన దేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం. ఈ కార్యక్రమానికి తమిళసాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించి నడుస్తుండగా కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపి నించోబెట్టబోయారు. ఈ ఘటనలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ తనకు ఎలాంటి గాయాలు కాకపోయినా తాను కింద పడిపోయినందుకు ఈ వార్త హైలైట్ అవుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఫర్ ఎంక్వైరీస్ అండ్ క్వెరీస్ ప్లీజ్ రీచ్ us at contact@vibrantmedia.net. Subscribe to Vibrant TV.